అస్సలు అనుకోలేదండి ఇలా జరుగుతుందని చెప్పేసి. ఇన్ని రోజులు రైడ్ చేశాను, 80 రోజులుగా రైడ్ చేస్తున్నా. ఇది 83 రోజు అనమాట. 80 రోజుల్లో ఏ రోజు నాకు ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు. ఈ ఒక్క 3 డేస్కి నేను పడుతున్న బాధ మామూలుగా లేదు. అదేంటంటే మనం శ్రీనగర్లో అయితే ఉన్నాం, ఇప్పుడు కాశ్మీర్లో అయితే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము, మనం లదాఖ్ అయితే సైకిల్ ఎంట్రీ చేయట్లేదు. ఎందుకంటే రీసెంట్గా పహల్గామ్ అటాక్ జరిగింది కదా, అందువల్ల అని చెప్పి సైకిల్లో పంపించట్లేదు. నీకు సేఫ్ కాదని చెప్పి ఆర్మీస్ వాళ్ళు ఎక్కడ చూసినా గేట్లు వేస్తున్నారు, సైకిల్ అయితే అలో చేయలేదు. 2 డేస్గా వెయిట్ చేస్తున్నా, ట్రై చేస్తున్నా, పంపిలు అస్సలు జరగట్లేదు, నాకు సేఫ్ కాదన్నారు. సో మొత్తానికి అయిపోయింది, ఓకే వదిలే అక్కడికి. సరే క్యాన్సిల్ చేసుకున్నా. లదాఖ్ ఎంట్రీ చేయలేదన్నమాట. సో అదేవిధంగా ఏంటంటే నేను సైకిల్ నిన్న ఒక నైట్ స్టే చేసి ఇక్కడ ఉన్న లంజా కొడుకులు నా సైకిల్ తీసుకొని తిరగడం కానీ, నా పర్మిషన్ లేకుండా సైకిల్ ఎత్తుకొని తొక్కడం కానీ, వాళ్ళు అదే మామూలుగా అదే ఏమంటారు దాన్ని జోక్ చేయడం కానీ, నవ్వడం కానీ అలాంటివి చేస్తున్నారు. అసలు 1% కూడా రెస్పెక్ట్ లేదండి మన ఇండియా ఫ్లాగ్ పైన నా కొడుకులకి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇలా నా కొడుకుల వల్లే మన ఇండియాకి ఇప్పుడు కూడా ఎఫెక్ట్. ఫుల్ సపోర్ట్ ఎవరో కదండి, 50% మన కాశ్మీర్లోనే ఉన్నారు దొంగ నా కొడుకులు, పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. సో అదే అండి, చాలా ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇలాంటి వరస్ట్ నా కొడుకులను ఎప్పుడు చూడలే నేను. ఇన్ని రోజుల రైడ్లో కూడా ఎప్పుడు ఫేస్ చేసింది లేదు. అందుకే నేనైతే లదాఖ్ అయితే రైడ్ క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ రైడ్ ఎక్కడికి వెళ్తానో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఎందుకు రైడ్ చేస్తానని కూడా చెప్తాను. నా డ్రీమ్ ఎందుకు కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తున్నాను, ఎలా వస్తుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే మరి బాయ్, జై హింద్ అందరికీ.